క్యారెట్తో ఎప్పుడు కూరలు స్వీట్ కాకుండా ఇలా ఓసారి చేసి చూడండి. ఇది టిఫిన్కైనా స్నాక్కైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 పెద్ద క్యారెట్లను తీసుకుని పైన కాస్త చెక్కేసి 2 అంచులను కోసి తీసుకోండి. ఈ క్యారెట్లను శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఇలా తురుముకున్న క్యారెట్ తురుమును ఓ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీనిలోకి కొద్దిగా నూనెను వేసుకోండి. తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును దీనిలోకి వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 1 లేదా 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకోవటం వలన క్యారెట్ నుండి మనకు పచ్చివాసన పోతుంది. ఈ క్యారెట్ తురుమును మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి 4 కోడిగుడ్లను పగలకొట్టి తీసుకోండి. దీనిలో 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు, ఒక చిన్న ఉల్లిపాయ సన్నటి తరుగు, ఒక పచ్చిమిర్చి సన్నటి తరుగు, ఓ గుప్పెడు కొత్తిమీర తరుగు, మనం ముందుగానే కాస్త వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుమును దీనిలోకి వేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. క్యారెట్ తురుము వేసుకోవటం వలన ఈ మిశ్రమం మనకు చిక్కపడుతుంది. వేసుకున్న క్యారెట్ ఎక్కడ ముద్దలుగా ఉండలుగా లేకుండా చూసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత తాలింపు వేసుకునే చిన్న ప్యాన్లోకి 1/2 స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ బదులుగా నూనెను కూడా వేసుకోవచ్చు. ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో నుండి ఓ గుంట గరిటెడు నింపుగా మిశ్రమాన్ని తీసుకుని దీనిలోకి వేసుకోండి. సన్నని మంట మీద నిదానంగా ఒక 1/2 నిమిషం పాటు దీన్ని ఒకవైపు కాలనివ్వండి. తర్వాత రెండో వైపుకు తిరగేసి రెండో వైపు కూడా మరొక 1/2 నిమిషం పాటు కాలనివ్వండి. అవసరాన్ని బట్టి 1-2 సార్లు ఇలా తిరగేసుకుంటూ లోపల వరకు బాగా కాలేలాగా చూసుకుంటూ 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చి తీసుకోండి. ఇలానే కలిపి పెట్టుకున్న మిగిలిన మిశ్రమంతో కూడా చిన్న చిన్న ఆమ్లెట్లాగా ఇలా వేసుకుని తీసుకోండి. మీకు ఇలాంటి చిన్న ప్యాన్ అందుబాటులో లేకపోతే ఈ మొత్తాన్ని కలిపి ఒకటే పెద్ద ఆమ్లెట్ లాగా వేసుకుని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోతుంది. అంతేనండి, క్యారెట్లు కోడిగుడ్లతో ఎంతో రుచిగా ఉండే మంచి స్నాక్ మనకు తయారైపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.